నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఒక్క ఎన్నికను కూడా గెలవలేదని విమర్శ. ప్రధాని మోదీకి ఒమాన్ అత్యున్నత పురస్కారం ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమాన్ ను ప్రదానం చేసిన సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్. రాష్ట్రంలో ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న భూ వివాదాల శాశ్వత పరిష్కారంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. కలెక్టర్ల సదస్సు రెండో రోజున భూ సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని కొన్ని భూ వివాదాల్లో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుందంటూ తన దృష్టికి వచ్చిన ఫిర్యాదుల గురించి ప్రస్తావించారు. దీనిపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోని సహించవద్దని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. అలాంటి ఫిర్యాదుల పునరావృతం కాకుండా భూ కబ్జాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాలని తేల్చి చెప్పారు. వైజాగ్ సార్ ఎక్కడైతే సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు, ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చింది ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ది గెటింగ్ ఇన్ టు ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫౌల్లీ ఆన్ దాట్. ఒక ఫోన్ గా ఎస్పెషల్ వైజాగ్, విశాఖపట్నం జోన్ లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. మిగతా చోట్ల ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫోన్ గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో 5-6 జిల్లాలు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఈ జిల్లాలో బోత్ పోలీస్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ, ఇంటర్ఫిరెన్స్ గా ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. ఎవరైనా సరే, దట్ ఈస్ ది మ్యాండేట్. మీరు క్లియర్ గా ఉండండి. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉంది. కుటుంబ పెన్షన్ మంజూరు కార్య నియామకం కోసం లంచం డిమాండ్ చేసిన కేసులో కాకినాడ జిల్లా బీసీ సంక్షేమాధికారి సహా ముగ్గురిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొండ మండలం అడవిపేట గ్రామానికి చెందిన గెద్దడి చక్రవర్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఫిర్యాది తండ్రి గెద్దడి అంబేద్కర్ గత జూలై 23న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పోలవరం మండలంలోని బీసీ సంక్షేమ హాస్టల్లో కుక్గా పనిచేశారు. ఆయన మృతి చెందిన అనంతరం కుటుంబ పెన్షన్ ఖరారు చేయడం, ఫిర్యాదుదారి సోదరుడు గెద్దడి ధర్మతేజకు కారుణ్య నియామకం కల్పించేందుకు జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎం లల్లి, సీనియర్ అసిస్టెంట్ కారపు ప్రసాద్ కలిసి 60,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలియజేశారు. ఇందులో ముందుగా 40,000 ఇవ్వాలని లంచం కోరారు. లంచం ఇవ్వడానికి నిరాకరించిన ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా కాకినాడలోని జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయంలో ప్రైవేట్ మధ్యవర్తిగా వ్యవహరించిన రిటైర్డ్ ఉద్యోగి యాదల సత్యనారాయణ ద్వారా 40,000 లంచం తీసుకుంటున్న సమయంలో ముగ్గురిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని రాజమహేంద్రవరం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలియజేశారు. అడవిపేట గ్రామం, కాట్రానికొండ మండలం, అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ కి చెందిన గెద్దాడి చక్రవర్తి అనే అతను వాళ్ళ యొక్క నాన్నగారు 2004లో బీసీ వెల్ఫేర్ హాస్టల్ కోటి కేశవరం గ్రామం, కోరుకొండ మండలంలో కమాటిగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అతను జూలై నెల 2025 సంవత్సరంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ పోలవరం గ్రామంలో ఆ గ్రామ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తూ అతను కామెర్ల వ్యాధితో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఈ చక్రవర్తి యొక్క తల్లిగారు ఈ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కాకినాడ ఆఫీస్ నందు ఈ ఫ్యామిలీ పెన్షన్, అదేవిధంగా ఈ ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో చక్రవర్తి యొక్క తమ్ముడికి కంపల్సనేట్ అపాయింట్మెంట్ మీద
జాబ్ ఇవ్వడానికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇనీషియల్గా ఎవరైతే ఈ బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ గారు ఈ ఫ్యామిలీ పెన్షన్ ప్రాసెస్ చేయడానికి 25,000, అదేవిధంగా ఈ కారుణ్య నియామకం ఇవ్వడానికి ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత మేము ఇంత ఇచ్చుకోలేము అనేసరికి ఏదైతే ₹1,00,000 నుంచి వీళ్ళు 60,000 మనీ 60,000 కంపల్సరీగా ఇవ్వాలని వీళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఈ 15వ తేదీన మళ్ళీ ఈ ప్రసాద్ గారిని కలిసి రిక్వెస్ట్ చేశారు మా ఫైల్ ప్రాసెస్ చేయమని చెప్పి. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇంకా 60,000 ఇవ్వలేదు కాబట్టి మాకు కంపల్సరీగా ఇస్తేనే మీరు ప్రాసెస్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే రిటైర్డ్ వార్డెన్ సత్యనారాయణ ఉన్నారో మధ్యవర్తి, ఆ మధ్యవర్తిని కలిసి మేము ఏదైతే అమౌంట్ డిమాండ్ చేశామో ఆ సత్యనారాయణ గారికి ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. వీళ్ళు ఆ మనీ బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. మేము ఈరోజు ఎవరైతే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ సత్యనారాయణ ఈ 40,000 రూపీస్ ఈ కంప్లైంట్ నుంచి తీసుకున్నట్టుగా రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఎవరైతే AO1 శ్రీమతి ఎం లల్లి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ, అదేవిధంగా AO2 శ్రీ కారపు ప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ, అదేవిధంగా మధ్యవర్తి అయిన యాదల సత్యనారాయణ రిటైర్డ్ వార్డెన్, వీళ్ళు ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఏసీబీ వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. ఏలూరు జిల్లా భీమడోలు గ్రామాన్ని శుక్రవారం పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి పొగమంచు దట్టంగా వ్యాపించడంతో వాతావరణం ఆహ్లాదంగా మారింది. ఉదయం 8 గంటలైనా మంచు ప్రభావం తగ్గలేదు. రహదారులపై దట్టంగా మంచు వ్యాపించడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పొగమంచును మొబైల్ కెమెరాలతో బంధించేందుకు పలువురు ఆసక్తి చూపారు. ఇలాంటి వాతావరణంలో సంచరించడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు సూచించారు. కడప నగరంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11వ తేదీన జరిగిన వల్లేపు వెంకటయ్య అనే వ్యక్తి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందులో కీలకమైన నిందితుడు అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కడప డీఎస్పీ కార్యాలయంలో రిమ్స్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ తో కలిసి డీఎస్పీ వెంకటేశ్వర్లు నిందితుడి వివరాలు వెల్లడించారు. హత్యకు గురైన వెంకటయ్య, నిందితుడు అరుణ్ కుమార్ లో ముందు నుంచి స్నేహితులని, చిన్నపాటి ఘర్షణ విషయంలో తలెత్తిన గొడవ హత్యకు దారితీసిందని తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే రిమ్స్ సీఐ తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారని, ఈ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ శాఖ జాగ్లం సోను ముఖ్య పాత్ర పోషించిందని డీఎస్పీ తెలియజేశారు. 11వ తేదీ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరామ్ నగర్ కు చెందిన వెంకటయ్య అనే అతన్ని అతి కిరాతకంగా ఈ ఎన్జిఓ ఫ్లాట్స్, ఖాళీగా ఉన్న ఎన్జిఓ ఫ్లాట్స్ దగ్గర అతి కిరాతకంగా హత్య గావించబడినాడు. అదేవిధంగా ఈ సంఘటనపై 12వ తేదీ రిమ్స్ సిఐ రామకృష్ణారెడ్డి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాడు.
హత్య కేసులో ఎటువంటి క్లూస్ కూడా లేవు. ఎవరు చంపినారు, ఎందుకు చంపినారు, ఏ కారణం చేత ఈ సంఘటన జరిగింది అనే దాని మీద కూడా క్లూస్ కూడా లేవు, ఎటువంటి లీడ్స్ లేవు ఈ కేసులో. ఇమ్మీడియట్ గా దర్యాప్తు అధికారి అయిన రిమ్స్ సిఐ గారు ఇమ్మీడియట్ గా క్లూస్ టీమ్ ని, అదే విధంగా డాగ్ స్క్వాడ్ ని ఇమ్మీడియట్ గా కీలక ఆధారాలు సేకరించడానికి వాటి సేవల్ని వినియోగించుకున్నాడు. సోను డాగ్ హ్యాండిల్ అయిన సుధీర్ గారు ఆధ్వర్యంలో డాగ్ సోను దీంట్లో ఇమ్మీడియట్ గా సీన్ ఆఫ్ అఫెన్స్ కు తెప్పించబడ్డారు. ఆ డాగ్ సోను ఇమ్మీడియట్ గా ముద్దాయిని రేస్ చేయడంలో అత్యంత చాకచక్యంగా దర్యాప్తు అధికారికి కేసు దర్యాప్తులో సహకరించింది. ఇమ్మీడియట్ గా దాన్ని లీడ్స్ మేరకు సిఐ గారైన రామకృష్ణారెడ్డి గారు ఈ ముద్దాయి అయిన అరుణ్ ని గుర్తించి అతన్ని ఇంటరాగేషన్ చేసి కేసుని డిటెక్ట్ చేశారు. ఇది దీని పెట్టి ఇష్యూ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న పెట్టి ఇష్యూ. అందులో బాగా తాగినారు, తాగిన దాంట్లో మాట పెరిగి కొట్టేశారు. ఇతను ఇంకొకరు మనస్పర్ధలు ఉన్నాయి, దాని చిన్న పెట్టి ఇష్యూస్ మందు కొట్టే టైంలో మాట పెరిగింది. సైలెంట్గా వేసేసాడు, సైలెంట్గా వచ్చినాడు, ఏం తెలియదు. సిమెంట్ దిమ్మలు తీసుకొని కొట్టారు. ఆయన ఫోటో కూడా తీశాడు. ఆయన కేసులో ఈయన ఏం చేశాడంటే ఈ ఆడవాళ్ళని చంపేసే క్రమంలో ఈయన గుడ్డల్ని వీటన్నిటిని కూడా ఈయన తగలబెట్టేశాడు. ఏ ఆడవాళ్ళు దొరకకూడదు, ఏ క్లూ దొరకకూడదు పోలీసులకు. డాక్టర్ సోను ఇమ్మీడియట్ గా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసింది. ఆ సెంట్ స్మెల్ ఆధారంగా ముద్దాయిని కూడా దర్యాప్తు అధికారి గుర్తించడంలో. జిల్లాలో ఆదర్శ మండల సమైక్యల నిర్మాణం కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డిపిఎం ఐబీ దాసరి వెంకటేశ్వరరావు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల సమైక్య కార్యాలయంలో విజన్ బిల్డింగ్ మాడ్యూల్పై టీఓటీ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి శుక్రవారం ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎంపిక చేసిన మండలాల్లో ఉండి ఒకటని తెలియజేశారు. మన డబ్బులు మన లెక్కలు వంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు ముందుకు రావాలని కోరారు. శిక్షణలో ప్రత్యేక యాప్ ద్వారా నెలవారీ రుణాల చెల్లింపు, పొదుపు అంశాల్లో సభ్యురాలు తన మొబైల్ ఫోన్ల ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు. ఆరోగ్యం, జీవనోపాధులు, సామర్థ్యాల పెంపు, ప్రభుత్వ కార్యక్రమాలు తదితర వాటిని ప్రామాణికంగా చేసుకుని ఎదుగుదల సాధించేందుకు తమ లక్ష్యాలుగా ఈ సంఘాలు ఎంచుకుంటాయని వివరించారు. మండల సమైక్య అధ్యక్షురాలు కర్రీ జయలక్ష్మి మాట్లాడుతూ మహిళల్లో అక్షరాస్యత మరింత పెరిగినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాజేష్, సిసిలు కృష్ణకుమారి, కుమారి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉండి మండల సమైక్య మోడల్ మండలంగా దాన్ని ప్రకటించారు. ఈ మోడల్ మండలాన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని అంశాలను అయితే మేము పెట్టుకున్నాం. అంశాల్లో మేము ముందుకెళ్ళడానికి మేము రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా మా మోడల్ మండలాన్ని ఇంకా అచీవ్ చేయడానికి కొన్ని అంశాలని ముఖ్యంగా తీసుకున్నాము. అంశాల్లో మేము ఒక 20 అంశాలను తీసుకుని అందులో అన్ని క్రోడీకరించి ఒక 5 అంశాలని ముఖ్యమైన అంశాలుగా తీసుకున్నాము. అందులోది విద్య, వైద్యం, ఆరోగ్యం, జీవనోపాధులు, సామర్థ్యాల పెంపు, ప్రభుత్వ పథకాలు. ఇవన్నీ మేము మా మండల సమైక్యలు, మా మండల సమైక్య ఈసీ మెంబర్స్, అలాగే గ్రామ సమైక్య ఈసీ మెంబర్స్ ఈ ట్రైనింగ్ లో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ లో మేము మా గ్రామాల ద్వారా ఏవైతే మార్పులు కావాలనుకుంటున్నామో రాబోయే 5 సంవత్సరాల్లో ఆ మార్పు అంశాలని మేము చర్చించుకొని దాని ద్వారా ఈ ట్రైనింగ్ ద్వారా మేమందరం కూడా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో మా యొక్క విజన్ ని మేము చేరుకోవాలని చెప్పి ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ట్రైనింగ్ కి మాకు జిల్లా నుంచి అధికారులు, అలాగే మండలాల నుంచి మా ఏపీఎంస్, సిసిస్ వాళ్ళు కూడా వచ్చి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క కళని నెరవేర్చాలని ఈ యొక్క ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన పశ్చిమ గోదావరి జిల్లాలో మోడల్ మండల సమైక్యాలు తయారు చేసే క్రమంలో ఉండి మండల సమైక్య ఒక మోడల్ సమైక్యగా తీసుకోవడం జరిగింది. మోడల్ అంటే ఏంటి, ఆ సమైక్య మిగతా సమైక్యల కంటే భిన్నంగా లేదా ఆదర్శవంతంగా ఒక ఉత్తమ సమైక్యగా ఎలా తయారు చేయాలనేటువంటి అంశం మీద విజన్ బిల్డింగ్ అనేటువంటి మాడ్యూల్ మీద గతంలో 4 రోజులు మొదటి మాడ్యూల్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2వ మాడ్యూల్కి సంబంధించి ఈరోజు 4వ రోజు శిక్షణ జరుగుతుంది. ఈ శిక్షణ ద్వారాగా వీరందరూ
ఒక మంచి ఎక్సర్సైజ్ అన్నది చేయటం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక వ్యక్తి అంటే సంఘంలో ఉన్నటువంటి సభ్యురాలి యొక్క కళ ఏంటి, అదేవిధంగా వాళ్ళ కుటుంబం యొక్క కళ ఏంటి, వాళ్ళ యొక్క గ్రామం ఏ విధంగా ఉండాలనేటువంటి ఆ కళలు, అంటే భవిష్యత్తులో వీళ్ళు ఏ స్థితిలో ఉండాలని అనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి కళ అంటే విజన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సంఘంలోకి రాకముందు వారి యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి మార్పులు వచ్చినాయి, భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారనే దాని మీద వాళ్ళ కళ ఏంటన్నది వాళ్ళు చెప్పిన దాన్ని ఆధారం చేసుకుని మండల సమాఖ్య స్థాయిలో ఒక విజన్ స్టేట్మెంట్ అన్నది తయారు చేశారు. భవిష్యత్తులో ఈ మండల సమాఖ్య ఆదర్శవంతమైన, ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఒక ఆదర్శవంతమైన గ్రామాన్ని తయారు చేయాలని వీళ్ళందరూ కలగా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.